విక్రాంత్ యామినికి ఫోన్ చేసి అతిథిని రిటర్న్ కమ్మని చెప్తాడు. ఎందుకు విక్రాంత్ అని అంటుండగా, అయినా భార్యాభర్తల మధ్యలో తనెందుకు వెళ్ళాలి? ఏం మాట్లాడుతున్నావు? అవునంటీ, నేను చెప్పింది నిజమే. ఇప్పుడు మీరా రూపంలో నర్సుగా చెలామణి అవుతున్న గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా వాళ్ళ బాబుని చూసుకునడానికి. తను ఎవరో కాదు, అహల్య. అహల్యను తీసుకొచ్చి గౌతమ్ మీరా రూపంలో నాటకాన్ని ఆడిస్తున్నాడు. ఆ విషయం నాకు రీసెంట్గా తెలిసింది. అలాంటప్పుడు ఇప్పుడు తన భార్య బ్రతికుందంటే ఖచ్చితంగా అతిథి నా సొంతం కావాల్సిందే కదా. అంటే తనని నేను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఏమంటున్నావో నువ్వు? నాకు అర్థం కావట్లేదు. నిజమాంటీ, తను మీరా కాదు, అహల్య. అందుకని అతిథిని వెంటనే రిటర్న్ కమ్మని చెప్పండి ఫోన్ చేసి. ఒకవేళ మీరు చెప్పలేదనుకో, నేను కాశ్మీర్కి వెళ్ళి అతిథిని నా వెంట పెట్టుకొని తీసుకొని వస్తాను అని కాల్కి వచ్చేస్తాడు. ఇతనేంటి మీరా రూపంలో ఉంది అహల్య అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి అతిథికి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ కలవట్లు. ఎలాగైనా సరే తను ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి ఇక వెంటనే అవంతికకు ఫోన్ చేస్తుంది యామిని. యామిని ఫోన్ చూసి అవంతిక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటండి ఇలా చేశారు? కొంప మునిగిపోయింది. అసలు ఆ మీరా అహల్యట. ఇందాకే విక్రాంత్ కాల్ చేసి చెప్పాడు. ఏంటండి మీరు చెప్పేది? అయ్యో నిజం అవంతిక. ఇందాక అతని కాల్ చేసి చెప్పారు. ఏదో ఒకటి అనుమానంగా బయటపడుతుంది కదా. అహల్య గదిలో వెతుకులాడు. ఖచ్చితంగా ఏదో రూపంలో ఏదో ఒక నిజం బయటపడుతుంది. సరే నేను తర్వాత కాల్ చేస్తానని అవంతిక కాల్ కట్ చేస్తుంది. కార్తిక్ వచ్చి ఏంటి ఇక యామిని గారు కాల్ చేశారా? అసలు ఇంట్లో ఉంది మీరా కాదు అహల్యట. ఇందాక తను కాల్ చేసి చెప్పింది. మనం నిజాన్ని నిరూపించడం ఎలా? ఎందుకంటే మన మాటలు కొట్టిపడేస్తున్నారు కదా. ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుందండి. నువ్వు వెళ్ళనే గౌతమ్ గదిలోకి వెళ్ళి వెతుకులాడని చెప్పేసి అవంతిక చెప్పిన తర్వాత కార్తిక్ వెళ్ళి ఇక గది మొత్తం వెతుకులాడుతుండగా అందులో ఒకప్పుడు వేషం వేసుకొని మీరా భర్తగా వస్తాడు కదా. ఆ టైంలో ఆ గెటప్ది తాలూకు వెంటనే డ్రెస్సెస్ అన్నీ హ్యాండ్ వాష్ చేసుకొని షాక్ అయిపోతాడు. అవంతిక దగ్గర తీసుకొచ్చి ఇదిగో మీరా రూపంలో ఉన్న తన భర్తగా సింగ్గా వచ్చాడు కదా, అతని డ్రెస్సు అంటే గౌతమ్ గదిలో ఉందంటే ఇన్ని రోజులు గౌతమ్ మీరాగా భర్త కాదు కానీ అహల్య భర్తగా మీరాను కాపాడడానికి నాటకం ఆడన్నమాట. అయితే ఈ విషయం అందరి ముంగట బయటపడదాం పదండి అని చెప్పేసి వెంటనే హాల్లోకి వెళ్ళి ఇక అమ్మా నానమ్మ అందరు హాల్లోకి రాండి. ఏంటి ఏం జరిగింది? ఒక్క నిమిషం అని చెప్పేసి కార్తిక్కి గెటప్ వేస్తుంది కదా. ఇక వెనక్కి తిరిగి చూసరికి ఇతను సింగ్ కదా. సింగ్ కాదు బామ్మగారు, ఇది గౌతమ్ గాడి గెటప్. ఏంటి అర్థం కాలేదా? ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తా విను. మీరా రూపంలో ఉంది ఎవరో కాదు అహల్య. ఎన్ని రోజులు మన వెనకాలండి నాటకం ఆడి మీరా రూపంలో ఇంట్లో అడుగుపెట్టింది. తనని కాపాడడానికి సింగులాగా రెడై ఈ గెటప్ వేసుకొని గౌతమ్ వాడు ఆ మీరాను కాదు అహల్యను కాపాడాడు. దాని వెనకాలన్న తెర రూపం. ఇందాక యామిని గారు కాల్ చేసి చెప్పారు తను మీరా కాదు అహల్య అని. ఇప్పుడు ఆ నిజాన్ని బయట పెట్టడానికి సాక్ష్యం ఏదో ఉంటుంది కదా అని గౌతమ్ గడిలోకి వెళ్ళి వెతుకులాడితే ఈ డ్రెస్ దొరికింది. దీని ప్రకారంగా మనం నమ్మించి మోసం చేసి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారని అర్థమైపోతుంది అని ఈ విధంగా అనేసరికి, అరే అది ఇంతలా మోసం చేస్తుందా? మన వెనకాలని ఇంత గోతులు తీస్తుందా? దాన్ని వదిలిపెట్టకూడదురా. వెంటనే వాళ్ళు కాశ్మీర్కు వెళ్ళడం కాదు, వాళ్ళని వెంటనే రిటర్న్ కమ్మను. వాడికి ఫోన్ చేయరా గౌతమ్ గాడికి అని భానుమతి అంటూ ఉంటుంది. ఈలోపు భానుమతి చెప్పినట్టు అర్జున్ ప్రసాద్ గౌతమ్కి ఫోన్ చేస్తుండగా నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఏంట్రా ఫోన్ కలవట్లేదా? లేదమ్మా కలవట్లేదు. అమ్మో ఎంతలా నాటకం ఆడింది. మనందరినీ నమ్మించి ఈ ఇంట్లో
కోడలి స్థానాన్ని పోగొట్టుకోకుండా మీరా రూపంలో అడుగుపెట్టింది నమ్మక ద్రోహి. అది ఇంట్లోకి అడుగు పెట్టడం కాదు కానీ ఇంట్లో దరిద్రం చుట్టుకుంది. దానివల్ల ఎన్ని టెన్షన్స్, ఎన్ని బాధలు. అలాంటిదా ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టిందే కాకుండా మరో రూపంలో వచ్చి ఏకంగా నా మనవోని, అమ్మో ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తుందిరా, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయరా అని అంటుండగా మళ్ళీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే కారులో కూర్చున్న ఇక అతిథి వెనుక వైపు మీరా, గౌతమ్ అలా ముగ్గురు కూర్చుంటారు కదా. ఆ సమయంలో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి యామిని ఫోన్ నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. మెసేజ్ పెడదామని చెప్పేసి వెంటనే అతిథికి మెసేజ్ పెడుతూ ఉంటుంది. తను మీరా కాదు అహల్య అని చెప్పేసి మెసేజ్ పెడుతూ ఉంటుంది. ఎన్ని నాటకాలు ఆడింది అమ్మో అని చెప్పేసి మోసం చేసింది. అది మోసగత్త. నానమ్మ నువ్వు ఎంత చెప్పినా కూడా అసలు ఎంత ప్లాన్ లాగా పక్కగా ప్లాన్ చేసి నీ మనవడు ఏకంగా నీ ఆ అహల్యని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు చూసావని ఈ కుటుంబాన్ని మరోసారి మళ్ళీ మోసం చేశాడు అని చెప్పేసి అవంతిక ఇంట్లో వాళ్ళను రెచ్చగొడుతూ ఉంటుంది. ఇదిలాగా ఉండగా ఇక విక్రాంత్ మాత్రం ఎలాగైనా సరే అతిథి మెల్లో 3 ముళ్ళు వేయాలి. గౌతమ్ భార్య అహల్య వచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక వారం టైం అడిగిన అతిథిని నేను ఎలాగైనా కాశ్మీర్కి వెళ్ళి తనకి కాశ్మీర్లో ప్రపోజ్ చేసి తనకి గౌతమ్ భార్య అహల్య వచ్చిందని కనువిప్పు చేయాలి అని చెప్పేసి ఇక విక్రాంత్ కూడా వెంటనే కాశ్మీర్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. ఈలోపు ఇక అలా వెళ్తుండగా అదే సమయానికి అతిథికి అలా కాస్త రిలాక్స్ అయిపోతుంది. ఆ టైంలో వెంటనే అలా ముంగటి నుంచలి బెనర్జీ వెళ్తూ ఉండగా అక్కడి నుంచలి అవతల నుంచలి అవుటర్ని తీసుకోవాలని చెప్పేసి ఆ బెనర్జీని ట్రాప్ చేసి ఎలాగైనా అతని చేతిలో ఉన్న బాక్స్ తీసుకోవాలని ఈ విధంగా అనుకుంటాడు. కానీ బెనర్జీ తెలివిగా మళ్ళీ గౌతమ్ చేతుల నుంచలి తప్పించుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత అతిథి భయపడుతూ ఉంటుంది. అసలు ఈ బాక్స్ కోసమేనో కానీ ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని అంటుండగా ముందుగానే చెప్పాను కదా బాక్స్ కోసం నువ్వు కాపాడతావని మా నాన్నమ్మ మా అక్క చాలా నమ్మకంతో నిన్ను పంపించారు కదా, దీనికే భయపడుతున్నావా అని విధంగా గౌతమ్ అంటుండగా అయినా నేనెందుకు భయపడతాను, ఆ బాక్స్ పట్టుకెళ్ళి ఖచ్చితంగా నేను ఏంటో నిరూపించుకుంటాను అని విధంగా అతిథి అంటూ ఉంటుంది. దేవుడా ఎలాగైనా కాపాడరా అని అంటుండగా మెసేజ్ ఫార్వర్డ్ అవుతుంది. ఒక్కసారిగా ఓపెన్ చేస్తుండగా అది రౌండ్ అప్ తిరుగుతూ ఉంటుంది. అది చూసి మరి అతిథి షాక్ అయిపోతుందా అనే తెలుసుకుంది.